ఈరోజు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నెల్లూరు ఏసీ స్టేడియం ఎదురుగా టీడీపీ నాయకుడు కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం రఘురాం ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని, గతంలో 9 నెలల్లో ముఖ్యమంత్రిగా సాధించిన వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని, అతను సీఎం అయ్యాక ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి మహిళలకు పురుషులతో సమానం ఆస్తి హక్కును నెరవేర్చిన వ్యక్తి ఒక ఎన్టీఆర్ మాత్రమేనని మీడియా ద్వారా కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిల్లారి తిరుపతి నాయుడు, గాలి రఘురాం, నలుబోలు బలరామయ్య నాయుడు, ఇతరులు ఎన్టీఆర్ అభిమానులు, ఏసీ స్టేడియం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కనకట్ల రఘురాం ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. అది ఇంకా వస్తే మీరు అందరూ వస్తారు, అలా వస్తారు మీరు మొత్తం. చాలే రా భాష. అన్నగారు సినీ ప్రపంచంలో విశ్వవిఖ్యాతి పేరుగాంచినటువంటి అన్నగారు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా, తెలుగు జాతికి సుపరిచితులుగా, పేరు ప్రఖ్యాతులుగాంచి తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి మహానాయకుడి 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన యొక్క తెలుగు ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమం మనం జరుపుకోవడం మన అందరికీ గర్వకారణం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా అందరూ సమిష్టిగా మనం నిర్వహించుకొని ఇటువంటి గుర్తింపున్న నాయకుని మననం చేసుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. అందువల్ల ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం లేదు. అందువల్ల ఈ కార్యక్రమం ఇంతలో ముగించుకొని సెలవు తీసుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్కి కారణ జన్ముడు ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక 35 years బ్యాక్ మనం ఢిల్లీకి పోతే మీ దేవుడు అంటే ఆంధ్ర అంటే మరి మెడ్రాసీరా అనేది, అంటే మనం అరవాళ్ళ పేరు చెప్పుకొని అరవాళ్ళు మన అరవాళ్ళ కింద చూసేది. రామారావు గారు వచ్చినపాట తెలుగోడు ఉన్నాడు. ఆ రోజుల్లో కరూరు బాకులో 140 అడుగులు కటౌట్ కట్టింది ఏకైక రామారావు గారికి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పోతా కాన్వా యాపి యూడి కృష్ణుడు అడిగితే అమ్మ పలానా రామారావు అన్నారు. అది కారణం జరగడం అంటే కారణం కొన్ని. రామారావుకి ఎంత చెప్పుకున్నా, ఎన్ని సంక్షేమ పథకాలు చెప్పుకున్నా తక్కువే. అటువంటి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో మళ్ళా పుట్టాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. సినీ హీరో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ఈరోజు. మా మిత్రులందరితో ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. మన దేశం ద్వారా సినీ ప్రస్తావన చేసి తెలుగుదేశం పార్టీని ద్వారా రాజకీయ ప్రస్థానం చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగి
ఆ భగవంతుడు రాముణ్ణి కృష్ణుణ్ణి మనం చూడలేదు, కానీ రామారావు నటించిన రాముడు కృష్ణుడు వేషంలో తెలుగు ప్రజలందరూ ఆయన ఆరాధ్య దైవంగా కొలిచిన విషయం నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా 9 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారాన్ని చేజిక్కొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ముఖ్యమంత్రిగా ఆయన అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందించడం జరిగింది. అందులో భాగంగా పేద ప్రజల కోసం 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించడం, జనతా వస్త్రాలను సగం ధరకే పేద ప్రజలకు అందించడం, ఆడబిడ్డలకు ఆస్తి హక్కులో సగభాగం సమాన హక్కు కల్పించడం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారికి లక్షలాది ఇల్లు నిర్మించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి తెలుగు గంగ ద్వారా త్రాగునీరు సాగునీరు అందించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక మంచి ఆలోచన, ఈ భారతదేశంలో పేదరికం ఉండకూడదనే బృహత్తరమైన ఆలోచనతో నేషనల్ ఫ్రంట్ని స్థాపించి ఆ ఫ్రంట్కి చైర్మన్గా ఉండి తెలుగు ప్రజల గుండె చప్పుడుని ప్రపంచవ్యాప్తంగా వినిపించిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన సామాన్యులను, అట్టడుగు స్థాయి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా మంత్రులుగా చేసిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అటువంటి విలక్షణమైన నటుడు, విలక్షణమైన రాజకీయ నాయకుడు అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైన నాయకుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆయన జయంతిని ఈరోజు నిర్వహించుకోవడం, ఆయన లేని లోటు చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఆయన యొక్క అభిమానుల్లో, పేద ప్రజల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా ఈ గాలి నీరు ఉన్నన్ని రోజులు చిరస్థాయిగా ఉంటారు నందమూరి తారక రామారావు గారికి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.